హలో అండి, బాగున్నారా? ఈరోజు ఎంతో యమ్మీగా, టేస్టీగా, స్పైసీగా, స్వీట్గా ఉండే ఒక స్నాక్ని తయారు చేసేసుకుందాం. ఇది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, బట్ ఇది నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా నేను చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో మురుమురాలు వేసుకుని సిమ్లో చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుని అందులో ఒక చిన్ని గుప్పుళ్ళు 10 గుప్పుళ్ళు వేరుశనగపప్పుని వేసుకున్నాను అనమాట. వేరుశనగపప్పుని వేసుకుని దాన్ని ఒక 20% ఫ్రై అవ్వనిచ్చి అందులో ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పుని వేసుకున్నాను. వేసుకుని అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న కరివేపాకుని వేసుకున్నాను. యూజువల్గా నేను హోల్ కరివేపాకు వేయను, ఎందుకంటే పిల్లలు తీసి పక్కన పడేస్తారు కాబట్టి. సో ఇప్పుడు అది ఫ్రై అయ్యాక అందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకుని దాన్ని కూడా వేసేసుకుని కొద్దిగా ఫ్రై అవనిద్దాము. ఈలోగా అది ఫ్రై అవుతూ ఉండగా మనము ఒక గుప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా అందులో వేసేసుకుని ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ని, అలాగే ఒక టేబుల్ స్పూను పసుపుని వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. ఎంతగా ఫ్రై అవ్వాలంటే ఒక 60% అనుకోండి. సో అలా ఫ్రై అయ్యాక ఒక చిటికెడు ఇంగువాని కూడా వేసుకుందాం. టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు ఇంగువ వేసుకున్నాక 95% మనం ఫ్రై అయిపోవాలి. దాన్ని స్టవ్ ఆపేసుకుందాము. ఆపేసుకున్నాక ఆ స్టవ్లో హీట్ ఎంత ఉందో అందులో మగ్గిపోతూ ఉంటుందన్నమాట. అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఏదైతే మురుమురాలు తీసి పక్కన పెట్టుకున్నామో అందులో ఈ మసాలా వేరుశనగ గుళ్ళంతా అందులో వేసుకుని వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి. తర్వాత 2 చేతులతోటి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా మిక్స్ అలా చేయడం వల్ల అదంతా వాటికి అంటేస్తుంది అనమాట. అందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జార్ తీసుకుని అందులో ఒక్క 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పుని వేసేసుకుందాం. వేసుకుని అందులో మనకి సరిపడా అంత ఉప్పుని మనం వేసుకుని ఒక టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ పంచదారని కూడా వేసుకుందాం. ఫైన్ పౌడర్ అయిపోయాక మనం చేసి పెట్టుకున్న మురుమురాలు దాంట్లో ఈ పౌడర్ని వేసుకుని మరొక్కసారి చేత్తోటి మిక్స్ చక్కగా కలిపేసుకుందాం. మన దగ్గర ఉన్న ఏదో ఒక డ్రై స్నాక్ ఇంట్లో ఉంటే అయితే రోస్టెడ్ మూంగ్ దాల్ అన్నా లేదంటే సేవ్ అన్నా ఇందులో వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని చల్లగయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టేసుకుందాం. అంతే, మనం ఎవ్రీడే తినడానికి ఒక టీ టైం స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.